ఈనాడు మన యొక్క వత్సపాయ విచారణలో పునీత అద్భుతాల పాదుబాపురి అంతోని వారి పండుగను మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ కొనియాడేటటువంటి తరుణంలో దేవాతి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మన వద్దకు విచ్చేసినటువంటి ఇరువురు గురువులు, ఒకరు మరి ఈరోజు దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నటువంటి గురువులు ఫాదర్ పులపాక జాకోబ్ ఫాదర్ గారు, మరి ముచ్చింతాల విచారణలో మొదటి గురువులుగా మరి ఆయన విచారణ గురువులుగా పనిచేశారు. దాదాపు సుదీర్ఘ కాలం, దాదాపు 7 సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో పనిచేశారు. వారి స్వస్థలము మరి ఆ యొక్క చాట్రాయి విచారణలో ఉన్నటువంటి అక్కడ కొత్తపల్లి అనేటటువంటి గ్రామం. మరి వారు చేసేటటువంటి సేవలో నిస్వార్థము, అదేవిధంగా దేవుని మీద అచంచలమైనటువంటి విశ్వాసము, పేద ప్రజలను, పేద పిల్లలను చదువుకునేటటువంటి ఆలోచనలు కల్పిస్తూ కొంతమందిని హైదరాబాద్ పంపించారు. ఇంకా కొందరిని దైవ సేవకు ప్రోత్సహించినటువంటి గురువులు, మాకన్నా పెద్ద గురువులు. అదేవిధంగా ఆయన చేసేటటువంటి సేవల్లో అనేక మారుమూల ప్రాంతాలే ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే వారి అభిమానాన్ని చూరగొన్నారు. వారితో కలిసి దేవుని యొక్క దీవెనను పంచడానికి ప్రయాసపడేటటువంటి గురువులు మన జాకబ్ స్వామి. కాబట్టి ఈ రోజు పిలవంగానే మన మధ్యకు వచ్చి పరిశుద్ధ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. కాబట్టి వారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేస్తున్నాం. మరి అదే విధంగా మరి రెండవ గురువు మరి నా యొక్క స్నేహితుడు, క్లాస్మేట్ నాగదాసి దేవకుమార్ ఫాదర్ గారు మరి ముచ్చింతాల విచారణలో పనిచేశారు. వారు చేసేటటువంటి సేవ అమోఘము. ఎందుకంటే ఆయనకున్నటువంటి ఆ తాళంతులు లేకపోతే నైపుణ్యాన్ని దేవుడు అపారంగా ఇచ్చాడు. మేమిద్దరము బిషప్ గారి దగ్గర కూర్చున్నామంటే ఆయనకు పండగే పండగ. కాసేపు సంతోషంగా ఉండాలంటే ఇద్దరిని చెరుకో పక్కన కూర్చోబెట్టుకునేవాడు. మరి దేవాతి దేవుడి యొక్క కృపల ద్వారా ఈనాడు పిలవంగానే మన మధ్యకు విచ్చేశారు. చాలా సంతోషము, ఆనందము. మనలా వారికి దేవుడు అనుగ్రహించేటటువంటి దీవెన, చక్కని వాక్య పరిచర్య, మరి మధురమైనటువంటి గానము, అదేవిధంగా అందరినీ కూడా సంతోషింపజేసేటటువంటి మనస్సు కలిగినటువంటి వారు ఫాదర్ దేవకుమార్ గారు. మరి ఈ రోజు మన మధ్యకు ఈ ఇరువురు గురువులు కూడా మరి ఎంతో వారి యొక్క దైవ సేవలో దినదినాభివృద్ధి చెందాలి అని దేవుడు అనుగ్రహించేటటువంటి కృప ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా వారు చేసేటటువంటి పని దైవ కార్యములో లీనమవుతూ విశ్వాసులను నడిపించడానికి ప్రయాసపడేటటువంటి గురువులు. కాబట్టి దేవకుమార్ ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. కాబట్టి ఈనాడు విచ్చేసినటువంటి చాలా మంది ముచ్చింతాల విచారణ, మరి అదేవిధంగా చిలకల విచారణ, జగ్గేపాట విచారణ, మరి ఇదిగో ఇటువైపు ఉన్నటువంటి రామనూతల విచారణ, మరి ఇవి అన్ని కూడా విచ్చేస్తారు. మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ అంతోని వారి ప్రార్థనా సహాయాన్ని వేడుకోండి. ఈ రోజు జాకబ్ ఫాదర్ గారు, దేవకుమార్ ఫాదర్ గారు చెప్పేటటువంటి మాటలు లేకపోతే వాక్యం ద్వారా దేవుని యొక్క దీవెనను అనుగ్రహం పొందుదాం. పరిశుద్ధ దివ్య బలి పూజలో చేతులు జోడించి ప్రభువును వేడుకుందాం. నాపై ఉన్నది, అతడు నన్ను అభిషేకించి పేదలకు శుభవార్తను బోధించుటకు, పీడితులకు విమోచనం కలుగచేయుటకు అతడు నన్ను పంపెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా యేసుక్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండుగాక. సహోదరి సహోదరులారా, కోటి అద్భుత పునీతుని యొక్క గౌరవార్థం మన వత్సవాయి విచారణ గురువులతో పాటు, కన్యాస్త్రీలతో పాటు, ఉపాధ్యాయ ఉపదేశులతో పాటు, చిన్నారి పిల్లలు, యవనస్తులు, గృహస్థ క్రైస్తవులు, మరిదల సభ్యులతో పాటు ఆనందంగా, సంతోషంగా అంతోని వారి పండుగను కొనియాడేటటువంటి గొప్ప అవకాశాన్ని భగవంతుడు మనందరికీ కూడా ప్రసాదించినందుకై దేవునికి వందనాలు తెలియజేస్తూ మనమందరం కూడా ఈ దివ్య పూజలో అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థనను కోరుకొని
ప్రార్థన చేద్దాం. 15 సంవత్సరాల క్రితం ప్రేమైనటువంటి దేవుడు గారా, ఇంతమంది విశ్వాసులు లేరు, ఉండి ఉండవచ్చులే కానీ ఇంతమంది విశ్వాసులు ఏ విధంగా అంటే నాకు తెలిసినటువంటి విషయం చెప్తున్నాను. ఇంతమంది కోపలలుగా గుంపులు గుంపులుగా బారులు తీరి తండోపు-తండాలుగా మీరంతా కూడా దేవుని యొక్క సన్నిధికి విచ్చేశారంటే అంతని వారి యొక్క అద్భుతాలు మీరందరూ కూడా చూరుకుంటూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి ఇప్పుడు అందరం కూడా ఒక్క నిమిషం మౌనంగా ఉండి 2 చేతులు జోడించి ఇందాక దేవపాదగా చెప్పినట్టుగా మీకు ఏ అద్భుతం జరగాలని మీరు కోరుకుంటున్నారో ఒక చిన్న ఊహాచిత్రం వేయండి. మీ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో మీరు ఏం కావాలని మీరు కోరుకుంటున్నారో ఒక చిన్న ఊహాచిత్రం, ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, కుటుంబంలో శాంతి సమాధాన పరంగా కానీ మీకు ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు. ఇది మన విచారణ పండుగ, దేవాలయ పండుగ. కాబట్టి అంతని వారి మధ్యస్థ ప్రార్థన, ఆయన శక్తివంతమైన విడుదల ప్రార్థన మనం కోరుకొని తప్పనిసరిగా భగవంతుడు మనందరిని దీవించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రార్థన చేయండి. ప్రేమైనటువంటి దేవుడారా, ఈ అద్భుతం చేశాడు, అద్భుతం చేయలేదనేటటువంటిది లేదు. త్రిసభ చరిత్రలో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పునీతులలో పునీత పాదోకులు అంతని వారు ఉన్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎవరు ఏ అవసరం కోసమైతే ఆయన శక్తివంతమైన విడుదల ప్రార్థన సహాయం కోరుకుంటూ ఉంటారో వాళ్ళకి అది జరిగి తీరుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ, ఆ తర్వాత సంతాన పరంగా కానీ ఏ విధమైనటువంటి అద్భుతాలు జరగాలని మీరు కోరుకుంటున్నారు. ఒకసారి మీరు ఒక చిన్న ఊహాచిత్రం వేసి ఆ ఊహాచిత్రాన్ని అంతుని వారికి సమర్పించి ఆ ఊహాచిత్రాన్ని రూపకల్పన చేయమని, ఆ ఊహాచిత్రాన్ని దేవుడు మన జీవితం నెరవేర్చమని భక్తి విశ్వాసాలతో కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రియమైనటువంటి దేవుడులారా, అలనాడు అహరోను 12 గోత్రకర్తల పేర్లు ఒక పలకపై రాసుకొని దాన్ని మెడలో వేసుకొని ప్రధాన యాజకుడిగా ఆ బలిపీఠం దివి సన్నిధిలోకి ప్రవేశించినప్పుడు 12 గోత్రకర్తలు వారి వారి పిల్లలు మొత్తం 5 లక్షల నుండి 7 లక్షల మంది పేర్లు అందులో చేర్పించి అందరి ఉద్దేశాల కోసం ప్రార్థన చేసేవాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి మీరు చాలా ఉద్దేశాల కోసం ప్రార్థన చేయమని దేవపూజాబుని పెట్టిస్తూ ఉన్నారు. మీ అందరి ఉద్దేశాలు నెరవేరాలని, మీరందరూ సంతోషంగా ఆనందంగా మరి పిల్లాపాపలతో, సిరి సంపదలతో, భోగభాగ్యాలతో విరాజిల్లేటటువంటి గొప్ప కృపను, గొప్ప ఆశీర్వాదాలను మరి మన అంతరి వారి విడుదల ప్రార్థన ద్వారా నెరవేర్చబడాలని కోరుకుంటూ భక్తి విశ్వాసాలతో దేవ పూజలో ప్రార్థన చేద్దాం. పవిత్రములైనటువంటి కార్యాలను యోగ్య విధంగా నెరవేర్చడం కొరకై మాట వల్ల గాని, తలంపు వల్ల గాని, ఆశ వల్ల గాని, క్రియ వల్ల గాని దేవునికి విరుద్ధంగా, సోదరులకు విరుద్ధంగా కట్టుకున్నటువంటి అన్ని పాపాలను జ్ఞాపకం చేసుకొని వాటి కొరకు పశ్చాత్తాపడి ప్రభు యొక్క మన్నిపును కోరుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదాల కోసమై ఈ దేవ పూజలో ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి సర్వేశ్వరులకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య మనకు చేర్చుదురుగాక.
సర్వశక్తి గల ఉన్నతి సర్వేశ్వర మిగతా పాల్వాకుడి అంతోని గారిని సుప్రసిద్ధ బోధకుని గాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగా ఏర్పాటు చేసేటివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణాలను ఆచరించడంలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలయందు నీ ఆదరణను పొందగలిగినట్లు మాపై నీ కృపావరములను కుమ్మరింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి వివేకములు జీవించు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మేము అభిషేకిస్తున్నాము తండ్రి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, అతని ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, కృంగిపోయిన వారికి ఉత్సవమును పుట్టించుటకును, బందీలకు విముక్తియు, చెరలో ఉన్న వారికి విడుదల లభించునని తెలియజేయుటకును అతడు నన్ను పంపాడు. ప్రభువు అనుగ్రహ వత్సరమును గూర్చియు, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చియు ప్రకటించును. శోకించు వారిని ఓదార్చుటకు అతడు నన్ను పంపాడు. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండలిచ్చుటకును, శోక వస్త్రములకు మారుగా అంద తైలమును వగసుటకును, విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతం పాడినట్లు చేయుటకును అతడు నన్ను పంపాడు. తన కీర్తి కొరకు ప్రభువే స్వయంగా నాటుకొనిన నీతి వస్త్రములను ఆ దుఃఖస్తులకు పేరుని. ఇది ఏళ్ళవారి వాకు. ఏలినవారు మీతో నుందురుగాక. పునీతులు కంగారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ఆ పిమ్మట ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరు చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కానీ పనివారు తక్కువ, కనుక తన పంట పొలములకు పనివారిని పంపవలసినదిగా యజమానిని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మేము పంపుచున్నాము. మీరు జాలనైనను జోలనైనను పాదరక్షమునైనను తీసుకుని పోరాదు. మార్గ మధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినను ఆ ఇంటికి సమాధానము కలుగును గాక అని చెప్పుడు. శాంతి కాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్నపానములను తినుచు తాగుచు అచ్చటనే ఉండు. పనివాడు తన కూలికి పాత్రుడు కదా. మీరు ఇల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మేము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దాన్ని భుజింపుడు. అచ్చటి రోగులను స్వస్థపరిచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు.
ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యావత్ ప్రపంచం పునీతుడైన పాదువా మరి అంతోని వారి పండుగను కొనియాడుతూ ఉంది. అంతోని వారి అద్భుతాలు మనం ఎన్నో విన్నాం. అంతోని వారి యొక్క జీవితంలో ఆయనకు ఎలా స్ఫూర్తి కలిగింది, ఎలా దైవ పిలుపును పొందుకున్నాడు, ఎలా గురువుగా అభిషేక్తుడయ్యాడు, ఇటువంటి వాటి గురించి తరువాత అంతోని వారు చేసినటువంటి అద్భుతాలు గురించి కొద్దిసేపు ధ్యానం చేద్దాం. పిల్లల ఓపికగా ఉండి నేను చెప్పే మాటలు వింటే అంతోని వారి మీద మీకు ఉన్నటువంటి భక్తి కావచ్చు, విశ్వాసం కావచ్చు, ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఓపికతో వింటే అంతోని వారి మీద మీకున్న ఇప్పుడున్న గౌరవం ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పిల్లల అంతోని వారు పుట్టింది పోర్చుగల్ దేశంలో లిస్బన్ అనే పట్టణంలో 1195 సంవత్సరంలో ఆగస్టు 15వ తారీఖున సరిగ్గా మరియ తల్లి మోక్షారోపణ పండుగ రోజున జన్మించారు. ఎప్పుడు జన్మించారు అంతోని వారు? ఆగస్టు 15 మరియ తల్లి మోక్షారోపణ పండుగ రోజున. అమ్మ పేరు మరియ, తండ్రి పేరు మార్టిన్. అమ్మ ఒక సామాన్యమైన గృహిణి. తండ్రి పోర్చుగల్ దేశ రాజు సైన్యంలో ఒక సైన్యాధిపతిగా పనిచేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, 1185వ సంవత్సరంలో ఆ పోర్చుగల్ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి రాజు గర్వంతో విర్రవీగుతూ ఉన్నాడు. స్వార్థపరుడుగా, గర్వంతో, అహంభావంతో, చరిత్రలో అందరూ నా గురించే మాట్లాడుకోవాలి, నా ముందు రాజు కానీ నా తర్వాత రాజు కానీ నాలాంటి రాజు ఎవడు ఉండకూడదు అని ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసి పెద్ద పెద్ద కోటలు కట్టించి ప్రజలను పేదరికంలోకి తోసేస్తూ ఉన్నాడు ఈ పోర్చుగల్ దేశపు రాజు. ఈ రాజు దగ్గరే శాంకో రాజు, ఈ పేరు శాంకో అనేటటువంటి పేరు కలిగినటువంటి రాజు. ఈ రాజు దగ్గరే దళాధిపతిగా పనిచేస్తున్నాడు. ఎవరు అంటే అంతోని వారి యొక్క నాన్నగారు. పనిచేస్తూ ఉన్నటువంటి ఈ తండ్రి ఎప్పుడు కూడా రాజును చూసి, రాజు ఎలా ప్రజల మీద పన్నులు వసూలు చేయడం, పేదవారు పస్తు నుండి మరి ఆ డబ్బులు రాజుకి ఇస్తున్నారు అని బాధపడుతూ ఉండేవాడు. కానీ రాజు మాత్రం తన కొలువులో ఉన్నటువంటి ఉద్యోగులు, పనిచేసేటటువంటి వారు, సైన్యాధిపతులుగా, భటులుగా పనిచేస్తున్నటువంటి వారి మీద మాత్రం ఎటువంటి పన్నులు వేయకుండా వారికి కావలసినటువంటి సౌకర్యాలను కల్పిస్తూ ఉన్నాడు. ఆ సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నప్పుడు అంతోని వారి యొక్క తండ్రి మార్టిన్ గారు మాత్రం ఆ సౌకర్యాలను స్వీకరించలేదు. అయ్యా, నువ్వు వాళ్ళ కడుపులు కొడతా, మాకు మాత్రం సుఖభోగ విలాసాల జీవితాలు నాకు ఇస్తావా? నాకు అక్కర్లేదు అని తోసిపుచ్చాడు అంతోని వారు ప్రియమైనటువంటి బిడ్డలా. ఒక్క పేదవాడిని పీడిస్తూ మరో పక్క మా నోళ్ళు మోయించడానికి మాకు సౌకర్యాలు ఇస్తావా అని మూగగా, నిశ్శబ్దంగా తిరస్కరించాడు అంతోని వారి తండ్రి ప్రియ. ఇక అంతోని వారి యొక్క బాల్యం అంటే అంతోని వారు తొలిచూలు పుట్టినటువంటి బిడ్డ. ఎలాగైతే పాత నిబంధన గ్రంథంలో యావే దేవుడు అంటాడు, మొదట పుట్టిన ఏ జాతి బిడ్డ అయినా అది నాదే అంటాడు. మార్టిన్ గారు, మరియా ఇద్దరు తల్లిదండ్రులు కూడా దేవుని యొక్క మాటను ధిక్కరించకుండా, దేవుని మాటను గౌరవించి తన మొదటి సంతానాన్ని ఎవరికి ఇచ్చారు? దేవునికి ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తమ్ముడి
పేరు అంతోని వారి యొక్క తమ్ముడి పేరు గైల్స్, చెల్లి పేరు మరియా. తండ్రి గారి అంటే అంతోని వారి యొక్క నాన్నగారి అన్న కథోలిక గురువు, ఆయన పేరు ఫెర్డినాండ్. అర్థమైన అంతోని వారి నాన్నగారి అన్న ఎవరంట? ఆయన ఒక ఫాదర్, ఆయన కూడా కథోలిక గురువు. అంతోని వారి యొక్క శ్రేయోభిలాషలన్నింటినీ ఆయన చూసుకునే విధానాన్ని, విద్యను అన్నిటినీ కూడా తండ్రి అంతోని వారి తండ్రి ఎవరికి అప్పగించాడు? ఫెర్డినాండ్ అనే ఇతనికి అప్పగించి, అయ్యా అన్నయ్య నా కొడుకును చూసుకో నువ్వు అని వాళ్ళ అన్నయ్యకి అప్పచెప్పాడు. ఈ ఫెర్డినాండ్ గారు అంతోని వారికి ఏం నేర్పించాడంటే ప్రతిరోజు దివ్య బలి పూజలో పాల్గొనేటటువంటి ఒక గొప్ప అలవాటు నేర్పించాడు. సాయంత్రం పూట పిల్లలతో కలిసి జపమాల జపించేటటువంటి ఒక మంచి అలవాటు నేర్పించాడు. దివ్య బలి పూజలో వత్తాసు నేర్పించాడు ఈ ఫెర్డినాండ్ అనేటటువంటి కథోలిక గురువు ప్రియ. ఇలాగా భక్తిలో అడుగులు పెట్టాడు అంతోని వారు. భక్తి మార్గంలో వెళుతూ తల్లి అమ్మ, మనందరినీ బాగా చూసుకునేది అమ్మ. అంతోని వారి జీవితంలో కూడా అమ్మ చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. తల్లి ఉగ్గుపాలతో భక్తి విశ్వాసాలతో మాటలు నేర్పేటటువంటి వయసులో అమ్మ, తాత, పాప ఇవన్నీ నేర్పిస్తారు మీరు. కానీ అంతోని వారి యొక్క అమ్మ మరియా ఊహ తెలిసినప్పటి నుంచి అంతోని వారికి ఏమి నేర్పించిందో తెలుసా? నాన్న, నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వు లేచినప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ నువ్వు మొదట లేచినప్పుడు చెప్పాల్సినటువంటి మొట్టమొదటి మాట యేసు మరియా యోసేపు గారా. అందరూ చెప్పండి, యేసు మరియా యోసేపు గారా. ఒకప్పుడు ఉండే ఈ చెప్పాలి, యేసు మరియా యోసేపు గారా, నా జీవమును నా ఆత్మను మీకు నా శరీరం మీకు సమర్పించుకుంటున్నానని చెప్పముండేది. ఇప్పుడు ఏం చెప్తారు? అన్నీ పోయాయి. ఆ వయసులోనే మరియా అంతోని వారి తల్లి ఇలా నేర్పించింది. నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే యేసు మరియా యోసేపు. తరువాత అంతోని వారి తల్లి మరియా అంతోని వారికి ఇంకో మాట చెప్పింది. అయ్యా, నువ్వు మరియా తల్లి స్వరూపాన్ని చూసినప్పుడల్లా ఒక మంగళవార్త చెప్పని చెప్పు. మరియా తల్లి స్వరూపం చూసినప్పుడల్లా ఒక మంగళవార్తని చెప్పు. ఇంకో మాట చెప్పు, ఎగతాళికైన ఎదుటి వారిని మాత్రం బాధ పెట్టమాకు. ఎవరిని బాధ పెట్టకూడదు. నీ మాటలతో కానీ నీ చేతలతో కానీ ఎదుటి వారిని బాధ పెట్టమాకు. ఎందుకంటే నీ ఎదుటివాడు ఎవరి స్వరూపం? దేవుని యొక్క స్వరూపం. వారికి సేవ చేయాలి, ప్రేమ చూపించాలి. కానీ మాట వరుసకు కూడా నువ్వు వారి మీద దురుసుగా ప్రవర్తించకూడదని చెప్పింది. ఒకసారి అంతోని వారి తమ్ముడు గైల్స్, చెల్లి మరియా ఒకసారి ఇద్దరు కూడా ఒక ఆట ఆడుకుంటున్నారు. ఆట పేరు రాజు పేద. ఇద్దరు ఆట ఆడుకుంటుంటే ఈ కథలో తమ్ముడు చెల్లిని చెట్టు కట్టేసి కొరడా పెట్టి కొట్టారు. ఈ గైల్స్ తమ్ముడు ఏం చేశాడంటే చెట్టుకు తమ్ముడు కట్టి కొరడా పెట్టి కొడుతుంటే అమ్మ వచ్చి చెప్పింది, మాట వరుసకైనా ఎగతాళికైనా నువ్వు ఎదుటి వారిని బాధ పెట్టకూడదు చెప్పింది. పిల్లలకి ప్రేమించి సేవించవలసిన మనుషులను మాట వరుసకైనా ఆట వరుసకైనా ద్వేషించరాదు అని చెప్పింది. అప్పుడు వెంటనే పిల్లలు అన్నారు, అమ్మ నన్ను క్షమించు అని చెప్పినప్పుడు అమ్మ చెప్పింది, నాయన సాటి మనుషులు ఎలాంటి వారైనా వారు శత్రువులు కావచ్చు, నీకు ఇష్టం లేని వారు కావచ్చు, నీ బద్ధ శత్రువులు కావచ్చు, కానీ వారు దేవుని స్వరూపాలు. నోటు మాట జాగ్రత్త, ఎవరిని మాట్లాడమాకండి, జాగ్రత్తగా ఉండండి. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఒకసారి అంట నాలుక పళ్ళు మాట్లాడుకున్నాయంట. నాలుక మాట్లాడింది, ఎవరితో? పళ్ళతో మాట్లాడిందంట. పళ్ళ మీరు 32 మంది ఉన్నారు, ఆహారం వేయగానే మీ 32 మంది చక్కగా తిని నా లోపల పంపిస్తున్నారు. మీరే ఎప్పుడు నాకు సహాయం చేస్తున్నారు, నేను ఎప్పుడు మీకు సహాయం చేయట్లేదు, నేను కూడా మీకు సహాయం చేయాలనుకుంటున్నాను, ఏం చేయమంటారు చెప్పండి అని నాలుక పళ్ళని అడిగింది.
అప్పుడు పళ్ళు అన్నాయంట, మిత్రమా మంచి ప్రశ్న అడిగావు, ఇన్ని సంవత్సరాలు ఈ ప్రశ్న ఎప్పుడు అడుగుతావు అని వస్తున్నాము, మంచి ప్రశ్న అడిగావు. నువ్వు చేయవలసింది ఏంటి అంటే, నువ్వు మాట్లాడేటప్పుడు నీ మాటలు జాగ్రత్త. ఏది పడితే అది మాట్లాడుతున్నావు, పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నావు, బూతులు తిడుతున్నావు, అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నావు, ఎదుటి వారిని బాధలతో నీ మాటలతో బాధ పెడుతున్నావు, ఈ శత్రువులను చూసి కూడా నువ్వు బాధ పెడుతూ గట్టిగా తిడుతున్నావు. అన్నీ చేసేదేమో నువ్వు, వాళ్ళు చివరి వాళ్ళు ఏమన్నారు, నీ పళ్ళు రాదే అంట. తప్పు చేసిందేమో నువ్వు, వాళ్ళందరూ ఏమంటున్నారు, నీ పళ్ళు రాదే నన్ను అంటున్నారు. కాబట్టి నీ నాలుక జాగ్రత్త. ఇదే నువ్వు నాకు ఇచ్చేటటువంటి గొప్ప కానుక అని పళ్ళు సమాధానం చెప్పే ప్రియ. ఎవరిని కూడా మాట వరుసకి మనం బాధ పెట్టకూడదు. ఇదే మాట దైవ పిలుపు పొందుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి అంతోని వారికి అమ్మ చెప్పినటువంటి మాట ప్రియ. ఇక దైవ పిలుపు పొందుకున్నటువంటి అంతోని వారు 15 సంవత్సరాల వయసులో వంశాచారం ప్రకారం అంతోని వారు సామాన్యమైనటువంటి గురువు అనుకుంటారు. కానీ అంతోని వారి వంశంలో తన నాన్నగారు రాజ్యంలో పనిచేస్తున్నారు, రాజ్యోద్యోగం చేస్తున్నారు, నా కొడుకు కూడా ఏమవుతాడు, ఆ రాజ్యంలో ఒక మంచి ఉద్యోగస్తుడు అవుతాడు అని నాన్న మార్టిన్ గారు అంతోని వారికి కత్తి ఎక్కువ నేర్పించాడు, విలువిద్య నేర్పించాడు, గుర్రపు స్వారీ నేర్పించాడు, సాముగరటి నేర్పించాడు. ఇవన్నీ నేర్చుకుంటుంటే తండ్రి కుమారుడైన అంతోని వారిని చూసి ఉబ్బి తగ్గిపోయాడు. ఇకేముంది, రాజ్యంలో రాజ ఉద్యోగం చేస్తాడు, పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తాడు అని తండ్రి ఆనందపడుతున్నాడు. అన్నీ ఉన్నా, అన్నీ నేర్చుకుంటున్నా, అన్నింటిలో ప్రావీణ్యత సంపాదిస్తున్నా అంతోని వారికి మాత్రం లోపల అంతరంగికంగా లౌకిక సుఖభోగాల వైపు, సిరి సంపదల వైపు అతను మొగ్గు చూపలేదు. అమ్మ చెప్పినటువంటి మాటలే గుర్తుకొస్తున్నాయి. ఇతరులను ప్రేమించాలి, ఇతరులకు సేవ చేయాలి, దేవుని చిత్త ప్రకారం జీవించినప్పుడే మనకు శాశ్వతమైనటువంటి జీవితం వస్తుంది, శాశ్వతమైనటువంటి ఆనందం దొరుకుతుందని అమ్మ చెప్పినటువంటి మాటలు చెవుల్లో గిర్రుమని తిరుగుతున్నాయి. అంతోని వారికి ప్రియ సందిగ్ధంలో పడిపోయాడు, అనుమానంలో పడిపోయాడు. మహారాజుకి సేవ చేయాలా, లేకపోతే మఠవాసిగా మారి దేవునికి సేవ చేయాలి? ఎవరికి సేవ చేయాలి? రాజకీయ రాజా, ఆధ్యాత్మికమైనటువంటి రాజు, ఎవరికి సేవ చేయాలి అని నిర్ణయించుకోవాలని మౌనంలోకి వెళ్ళిపోయాడు, మౌనం ధ్యానంలోకి వెళ్ళిపోయాడు అంతోని వారి ప్రియ. ఇలా పరధ్యానంగా ఉంటూ ఉన్నటువంటి అంతోని వారిని చూశాడు తమ్ముడైనటువంటి గైల్స్. ఎప్పుడు కూడా ఆనందంతో ఉంటూ, అన్న దగ్గరకు వచ్చి ఆడుకుంటూ, గుర్రపు స్వారీలు చేస్తూ వెళ్ళేటటువంటి గైల్స్ అన్న పరధ్యానంలో ఉండటం గమనించాడు. ఏంటి అన్నయ్య ఎలా ఉంటున్నాడు అని అన్నయ్య దగ్గరికి వెళ్ళి, ఏంటి అన్నయ్య ఎలా ఉన్నావు, ఎందుకు ఆలోచిస్తున్నావు అని, రా సరదాగా గుర్రపు స్వారీ చేద్దాం అన్నాడు తమ్ముడు గైల్స్. ఏమన్నా బోరు పడుతుంది, ఏమన్నా తలకాయ పోతుంది, ఏమన్నా టైం అయింది, నాకు తెలుసు, ఆయనకి తెలుసు, ఆ లోపల ఆయనకి తెలుసు. అంటే మీ విచారణ గురువు. అన్నం తిందాం, ఈరోజు ఆయన పండగ, ఆయన నమ్ముకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. మీరు అద్భుతాలు విన్నారు కానీ ఆయన జీవితం విన్నారు, ఎక్కడ పుట్టాడు. అందుకని చెప్తుంది అద్భుతాలు ఒక 80-90 చెప్తారు. అయ్యగా ఎట్లా స్ఫూర్తి, ఎట్లా పుట్టాడు, ఎట్లా ప్రేరణ పొందుకున్నాడు అవి సరేనా. ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్తే కొడుకున్నాడు దిగుతారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రియులారా, తమ్ముడు వచ్చి, అన్నయ్య నువ్వేదో ఆలోచన చేస్తున్నావురా, మన ఇద్దరు సరదాగా బయటికి వెళ్దాం రా అని చెప్పి గుర్రాలు రెండింటిని తీసుకొని ఇద్దరు కూడా లిస్బన్ పట్టణంలో ప్రకృతిలో అడవుల్లోకి వెళ్ళారు. అలా వెళ్తూ వెళ్తూ ఉంటే అంతోని వారికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. అంతోని వారికి చెట్లన్నా, సెలయేరులన్నా, జంతువులన్నా చాలా ఇష్టం. అంతోని వారు ఏం చేసేవాడంటే, అలా గుర్రపు స్వారీకి వెళ్ళినప్పుడల్లా ప్రకృతి దగ్గర ఆగేవాడు, ఆయన చెట్ల దగ్గర ఆగేవాడు, నదుల దగ్గర ఆగేవాడు. నదీ జలాలు వెళ్తూ ఉంటే ఆ శబ్దాన్ని వింటూ ఆహ్లాదానికి గురయ్యేవాడు అంతోని వారి ప్రియుల. ఇటువంటి ఆనంద ప్రకృతి దేవుడు సృష్టి
సృష్టించినటువంటి ఈ సృష్టిని, అనుభూతిని, ఆనందాన్ని స్వీకరించేవాడు అంతోని వారి ప్రియుల. అయితే ప్రతిరోజు ఇలా బయటికి వెళ్ళినప్పుడల్లా ఒక చోట ఆగేటటువంటి అంతోని వారు ఆ రోజున ఆగాల్సినటువంటి చోట ముందుకెళ్ళిపోతూనే ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే తమ్ముడికి అనుమానం వచ్చింది, ఏంటి అన్నయ్య వెళ్ళిపోతూనే ఉన్నాడు, ఆగట్లేదు. చివరికి వెళ్ళిపోతూ ఉంటే అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావు అని చివరికి అనుమానం వచ్చి అన్నయ్య ఏదో ఆలోచిస్తున్నాడని చెప్పి గబుక్కున తమ్ముడు అన్నయ్యతో, అన్నా నువ్వు ప్రేమలో పడినట్టున్నావు అన్నాడు. అన్నప్పుడు పిల్లదా వెంటనే నోరు మూసుకొని ముందుకు పదా అంటాడు. ముందుకు వెళ్ళిపోతూ ఉంటే చివరి నడిపించే దేవాలయం కనపడితే దేవాలయం వెళ్ళిపోతుంటే అప్పుడు తమ్ముడికి గుర్తొచ్చి, అమ్మో అన్నయ్య నువ్వు ప్రేమలో పడ్డావు, నిజమే, పోయి నువ్వు దేవుడి ప్రేమలో పడ్డావు, ఇక నువ్వు మాకు దొరకవు అని గైడ్స్ అన్నాడు. చప్పట్లు కొట్టు సంతోషం. ఇక ఆ రోజు కనపడినటువంటి అంతోని వారు ఇక తమ్ముడు అన్నాడు, ఇక నువ్వు మాకు దొరకవు అన్నాడు. ఇక తర్వాత అంతోని వారు వాళ్ళకి ఎవరికి దొరికాడు? మనకు దొరికాడు, మనందరికీ దొరికాడు అంతోని వారు. ఇక ఆ క్షణం పిల్లరా అంతోని వారు ప్రకృతిలో ఉండేవాడు. అంతోని వారు ప్రకృతి నదుల దగ్గర ఉండేవాడు. ప్రకృతి దగ్గర కూర్చొని ఆ ఆనందాన్ని స్వీకరించేవాడు. మీకు అందరికీ తెలుసు, అంతోని వారు దేవాలయాలకు, ఖాళీగా ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యం బోధించడానికి, దిగుబలి పూజలు చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు కూడా ప్రజలు హేళన చేశారు, అపహాస్యం చేశారు. పొట్ట నింపుకోవడానికి వచ్చేవో అనేవాడు, పొట్ట లావు చేసుకోవడానికి వచ్చేవాళ్ళు అనేవాడు, ఎగతాళి చేసేవాడు, చాలేవయ్యా ఎలవయ్యా అనేవాడు. వీటన్నిన్నా కూడా అంతోని వారు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? మౌనంగా ఉండి ఎవ్వరికి ఎటువంటి సమాధానం చెప్పలా. ఆ గుళ్ళో దేవాలయంలోకి వెళ్ళి ఎవరు దేవుని యొక్క వాక్యం వినకపోతే పరుగులు తీసుకుంటూ వెళ్ళి నది దగ్గర కూర్చొని నది వైపు చూస్తుంటే, ఏంటి నది వైపు చూస్తున్నామని అక్కడ ఉన్నటువంటి అల్బిజెన్షియన్ అనేటటువంటి జాతికి చెందినటువంటి పెడవాదులు, మత ఛాందసవాదులు అంటే అప్పుడు ప్రజలు అంతోని వారిని చూసి వీడికి పిచ్చెక్కినట్టున్నారు, ఎవరికి సమాధానం చెప్పరు అంతోని వారు. అప్పుడు అంతోని వారు ప్రార్థన చేశారు, సమస్త సృష్టిని చేసిన దేవ, ఈ ప్రజలు హృదయ కాఠిన్యంతో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వినటం లేదు. ఓ నదుల్లోని చేపలారా, ఈ ప్రజలు హృదయ కాఠిన్యంతో, కర్కశంతో దేవుని యొక్క వాక్యం వినటం లేదు, మీరైనా దేవుని యొక్క వాక్యాన్ని వింటారా అని నదిలో ఉన్నటువంటి చేపలకు పిలుపునిచ్చాడు. అంతోని వారు ప్రియమైనటువంటి పెట్ట ఎక్కడి నుంచి వచ్చాయో వేల కొలది చేపలు వచ్చి తలకాయలు నీటి నుంచి బయటకు పెట్టి అంతోని వారి యొక్క దేవుని యొక్క వాక్యాన్ని విన్నాయి. ప్రియుల చెప్పకూడదు, చేపలు దేవుని వాక్యం వెంటనేంటి గమ్మత్తు, కానీ అద్భుతం. ఆయన పిలవటం ఏంటి? అవి నదిలో నుంచి తలలు పైకి పెట్టి ఆయన చెప్పిన వాక్యం ఏంటి? ఒక పేద విధవరాలు అంతోని వారి దగ్గరకు వచ్చి, అంతోని వారాన్ని నాకు ఒక 1/2 ఎకరం భూమి ఉందయ్యా, నేను కంకులు వేసుకున్నాను, రోజు కంకులు వచ్చేసి ఆహారం తీసుకెళ్ళిపోతే తినేస్తున్నాను, ఇది కానీ ఈ పంట కూడా నా చేతికి రాకపోతే ఇంకా నాకు ఆత్మహత్య శరణ్యం అని ప్రార్థన చేసి 9 మంగళవారాలు ప్రార్థన చేసింది. ఈ పిచ్చుకలన్నీ వచ్చేసి కంకులన్నీ తినేస్తున్నాయి అని ప్రార్థన చేసినప్పుడు అంతోని వారికి 9 మంగళవారాలు విడవకుండా దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసి నవదన జపాల్లో పాల్గొంది ఈ పేద విధవరాలు ప్రియుల. ప్రతిరోజు వచ్చేటటువంటి పిచ్చుకలు 9వ మంగళవారం వచ్చేటప్పటికి అన్ని కూడా తుర్రుమని పారిపోయి ఇంకెప్పుడు ఆ పొలంలోకి తిరిగి రాలేదు ప్రియుల. పిచ్చుకలు అక్కడ చేపలున్నాయి, ఇక్కడ ఎవరున్నారు? పిచ్చుకలున్నాయి. ఒకసారి బోస్కులో ఉండేటువంటి ఒక ధనికుడు అంతోని వారు చేస్తున్న ప్రార్థన విధానం చూసి ప్రజలు తండోపతండాలుగా గుంపులుగా వస్తుంటే ఈ బోస్కులో అనేటటువంటి ధనికుడు అంతోని వారికి సవాల్ విసిరాడు, ఛాలెంజ్ చేశాడు. ఏంటయ్యా నీ గొప్ప,
ఏంటి గొప్ప, ఇదిగో నా గాడిని తీసుకొస్తా కొండ మీదకి, నువ్వు ఎవరితో వస్తావురా? నా గాడిని నీ ముందు మోకరించేలాగా చేస్తే నేను నా యావదాస్తిని దారదత్తం చేసి పేదలకు ఇస్తాను, నేను కూడా నీ భక్తుడిని అవుతా అని చెప్పినప్పుడు అంతోని వారు చిన్న అంగీ వేసుకొని దివ్య సప్రసాదం తీసుకొని కొండ మీదకి వెళ్ళాడు. బోస్విల్లో అనేటటువంటి ఈ ధనికుడు ఒక గాడిదను వారం రోజుల పాటు ఆహారం వేయకుండా నకనకలాడేటట్టు చేసి వారం రోజుల తర్వాత పైకి తీసుకెళ్లి అంతోని వారి ముందు, అంతోని వారు ఒకవైపు ఈయన ఒకవైపు ఉండి ఇద్దరు కూడా సవాలుకు సిద్ధంగా ఉన్నారు. ఈ బోస్విల్ అనేటువంటి ధనికుడు గాడిద ముందు గంపలు పెద్ద పెద్ద మోపులు తీసుకొచ్చి, గడ్డి తీసుకొచ్చి, దానికి ఆహారమైనటువంటి గుగ్గిళ్ళన్నీ కూడా తీసుకొచ్చి గాడి ముందు పెట్టి, రా ఇక కాసుకో అని చెప్పి అంతోని వారికి ప్రార్థన చేసి అంతోని వారికి చెప్తున్నారా, ఇప్పుడు ఈ దివ్య సప్రసాదం ముందు నా గాడిని మోకరిస్తే నేను భక్తుడు అవుతాను. అంతోని వారు ప్రార్థన చేశాడు, ప్రభా దేవా, సకల చరాచర జగత్తును ఈ గార్ధవంతో సహా సమస్త జీవులను మీరే సృష్టించారు. సృష్టి యావత్తు మేము విధేయించినట్లుగా ఈ గాడిద కూడా మీకు విధేయించినట్లు చేయండి అని ప్రార్థన చేశాడు. ఒకవైపు బోస్విల్లో కేకలు వేస్తున్నాడు, రానేరా, రా తిను, వచ్చిరా తిను, ఏంటి గడ్డి తిను, అద్దె నింతునని గట్టిగా అరుస్తున్నాడు. కానీ అంతోని వారు పల్లెత్తు మాటలు మాట్లాడకుండా మౌనంగా ప్రార్థన చేశాడు. మౌనంగా ప్రార్థన చేస్తే అంతోని వారి ప్రార్థన ఎవరన్నారు? గాడిదే. గాడి దీని దివ్య సత్ప్రసాదం ఏం చేసింది? మోకరించింది. ప్రియ, ఒక చేప, ఒక పిచ్చుక, ఒక గాడిద, ఆవు కూడా ఉంది. ఒకసారి ఒక రైతు ఆవుని తీసుకెళ్తుంటే ఒకరు కూరుకుపోతే బండి వెళ్ళిపోతుంటే ఒక రైతు పాపం లాగలేకపోతే అంతోని అంగి మీద ఉంటే అంతోని రాయని సహాయం చేస్తారంటే, నీ వల్ల ఏమైతాయా, ఎవరైనా పక్క కూర్చోండి, లేదయ్యా నేను కొంచెం సహాయం చేస్తాను, రా పట్టుకొని చెప్పి అంతోని వారు ఆ చెట్టు కొమ్మలు ఈ చెట్టు ఆకులు తీసుకొచ్చి ఆ చెక్కలు కిందేసి లాగంటే, అయ్యా నువ్వు ఏదో అనుకున్నా కానీ నువ్వు పనోడివే అని చెప్పి లాగుతుంటే చివరికి అంతోని వారు ఒక తోపు తయ్యంగానే ఆవు గట్టిగా విదిలించి ముందుకెళ్ళింది. బండి గట్టెక్కింది. ప్రియ, గట్టెక్కిన తర్వాత అంతోని వారితో అన్నాడు, అయ్యా నీ అంగి మునికైంది, దాన్ని కడుక్కో అంటే అంతోని వారు కడుక్కొని ఆ రైతు ఒక మాట అంటాడు, అయ్యా నేను నా అంగీని శుభ్రపరుచుకున్నట్లే మీరు కూడా మీ ఆత్మను శుభ్రపరచుకోండి అన్నాడు. ప్రియుల, చప్పుడు పడదాము. ఈ విధంగా ప్రియులారా, అంతోని వారు జంతువులతో మన విశ్వాసాన్ని పెంపొందించుకునేలాగా చేసినటువంటి అంతోని వారికి స్తోత్రం. అటువంటి అంతోని వారు ప్రియమైనటువంటి బిడ్డలారా, ప్రకృతిలో వెళ్తూ పరధ్యానం చేస్తూ ఆయన పిలుపును అందుకొని దైవ సేవకు వెళ్ళిపోయాడు. అంతోని వారు దేవాలయంలోకి వెళ్ళి, అన్నయ్య నువ్వు ప్రేమలో పడ్డావని చెప్పినప్పుడు వెళ్ళిపోయి దైవుని ప్రేమలో పడ్డాక నువ్వు మాకు దొరకవని తెలుసుకున్నటువంటి అంతోని వారు గుళ్ళోకి వెళ్ళి ఏది చూశాడో తెలుసా? బలిపీఠం చూశాడు, దివ్య సప్రసాదం చూశాడు, పరిశుద్ధమైన శిలువ చూసి ఒకే ఒక మాట అనుకున్నాడు, రాజులను సేవించాలా, ఎవరు గొప్పవారు? అంతోని వారిలో కదిలినటువంటి ఆలోచనలు ఏంటో తెలుసా? అయ్యా యేసయ్యా నువ్వే అష్టభాగ్యాల్లో పలికావు, దీనాత్ములు ధన్యులు అన్నావు, శోకార్తులు ధన్యులు అన్నావు, నిర్మల హృదయులు ధన్యులు అన్నావు, శాంతి స్థాపకులు ధన్యులు, దేవుని రాజ్యం మారిదన్నావు. నువ్వే అంటున్నావు మత్తయి సువార్త 19:24 ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటి సూది బెచ్చమకుండా దూరిపోవుట సులభతరం అన్నావు. ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరన్నావు. నిన్ను అనుసరించేటటువంటి వాడు తనను తాను పరిత్యజించుకోవాలంటున్నావు, తనను తాను పూర్తిగా వదిలిపెట్టుకోవాలంటున్నావు. వదిలిపెట్టుకుంటేనే దైవరాజ్యంలో యోగ్యత ఉంది అంటున్నావు. అలాగే యోహాను సువార్త 15:16 మీరు నన్ను ఎన్నుకొనలేదు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. అలాగే ప్రభు అంటాడు, మీ మార్గము ఇరుకైన మార్గం. యేసు ప్రభు ఏ మార్గం? ఇరుకైన మార్గం, శిలువ మార్గం. అయినా ఈ ఇరుకైన మార్గములో మనకు దొరికేది ఏమంటే నిత్య జీవితం.
నిత్య జీవితం దొరుకుతుంది. చివరికి ఇవన్నీ కూడా ధ్యానం చేసుకొని అంతోని వారు దేవునికి సమాధానం చెప్పాడు, ప్రభు నీ మార్గమే నా మార్గం, నీతోటే నా జీవితం, ఇది నా నిర్ణయం. ఇప్పుడు ఫైనల్ క్లైమాక్స్ వచ్చేసారు, అయిపోతుంది, కళ్ళు తెరవండి. అంతోని వారు ఇక నేను గురువు అవ్వాలి అనుకొని తండ్రికి వచ్చి చెప్పాడు, నాన్న నేను గురువుని అవ్వాలనుకుంటున్నా. తండ్రి చెప్పాడు, నువ్వు అసలు గురువు అయితే ఏం కోల్పోతావో తెలుసా? అంతోని వారు చెప్పాడు, తెలుసు, గురువునైతే లోకాన్ని కోల్పోతాను, కానీ ఆత్మను కాపాడుకోగలుగుతాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? సిరుల మార్గం కాదని సిలువ మార్గం ఎన్నుకుంటావా? అప్పుడు అంతోని వారు అన్నారు, సిరుల మార్గం విశాల మార్గం, కానీ అది ఆత్మలను నాశనం చేస్తుంది. సిలువ మార్గం ఇరుకైన మార్గం, కానీ నిత్య జీవం ఉంటుంది. నేను మహారాజుకి మాట ఇచ్చాను, మాట తప్పమంటావా అని తండ్రి అన్నాడు. నాన్న అన్నాడు, నేను మహారాజుకి మాట ఇచ్చా, నన్ను మాట తప్పమంటావా? అంతోని వారు అన్నాడు, నేను దేవునికి మాట ఇచ్చా, నన్ను మాట తప్పమంటావా? ఇద్దరు కూడా వాదోపవాదం. చివరికి అది ఇది మాటల నుంచి చివరికి అంతోని వారి నాన్నగారు అన్నారు, ఇదే నీ నిర్ణయం అయితే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నేను నీకు ఇవ్వనంటాడు. నాన్న నువ్వు నాకు ఆస్తి పాస్తులు ఇవ్వకపోతే మీరు నాకు ఉపకారము చేసిన వారే అవుతారు అన్నాడు. చప్పట్లు. అప్పుడు యేసు ప్రభు గురించి ఉద్దేశించి చెప్పాడు, నాన్న దైవ కుమారుడి నుండి ఆయనే అది వదిలిపెట్టి ఎక్కడికి వచ్చాడు? భూలోకాలకు వచ్చాను, ఒట్టరికి పని చేశాడయ్యా. ఆయన దైవ కుమారుడు పశువుల పాకలో పుట్టాడయ్యా. ఆయన దైవ కుమారుడు ఉండి ఎవడో కట్టుకున్నటువంటి సమాధిలోకి వెళ్ళి పడుకున్నాడయ్యా. ఆయనకేం దిక్కు లేదు, నేనంత ఆయన దాన్ని అంటి పెట్టుకుని వంట వచ్చేసి ఇంత దీనాత్ముడిగా జన్మించి దీనాత్ముడిగా జీవించి దీనాత్ముడిగా మరణించి ఎవరి యొక్క కౌగిల్లోకి వెళ్ళాడు? దేవుని యొక్క కౌగిల్లోకి వెళ్ళాడు. నేను కూడా శాశ్వతమైనటువంటి ఆనందం ఎక్కడ దొరుకుతుందా అని అంటే, ఇదిగో శాశ్వతమైనటువంటి ఆనందం దేవుళ్ళు దొరుకుతుందా నాకు? ఈ విశాలమైన మార్గం, ఈ సిరుల మార్గం నాకు అవసరం లేదు. పేద సాధనను సహాయం చేసేటటువంటి వాడు అంతోని వారు మనం చూసేది ప్రియులారా, అసామాన్యమైనటువంటి అద్భుతాలు, సువార్త సేవ మనం చూస్తూ ఉంటాం. వీటితో అంతోని వారు ప్రపంచంలో ఉన్నటువంటి పునీతులందరిలో వరుస క్రమంలో నిలబడినటువంటి మొట్టమొదటి పునీతుడు అంతోని వారు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అమ్మ అంతోని వారి యొక్క నిర్ణయాన్ని తీసుకొని సంతోషించి నుదుటి మీద ముద్దు పెట్టి అంతోని వారికి ఒకే ఒక మాట చెప్పింది, అయ్యా నాగటి మీద చెయ్యి పెట్టి వెనకకు తిరిగి చూసేవాడు పరలోక రాజ్యానికి యోగ్యుడు కాడు. కాబట్టి నువ్వు ఇక వెనకకు చూడకు, ముందుకెళ్ళు అని అడిగినప్పుడు అమ్మ మాట విని ఇక అంతోని వారు ముందుకు వెళ్ళిపోయారు పీడ. ఇక అప్పటి నుంచి అంతోని వారు జీవించి గురువుగా అభిషేకం పొంది ఆయన నిరాడంబరమైనటువంటి జీవితం పేదరికంలో ఆయన జీవిస్తూ పీడారా ఎంతో మంది యొక్క మన్ననలు పొందుకొని పునీతుడిగా పట్టాభిషిక్తుడై అందరి యొక్క ప్రార్థనలు ఆలకించి మనందరి జీవితాలు అద్భుతాలు చేస్తున్న అంతోని వారి యొక్క పండుగ మనం చేసుకుంటూ ఉన్నాం. ఈ అద్భుతాల అంతోని వారు మన ప్రార్థనలను ఆలకించి మన వత్సవాయి విచారణను తరలివచ్చినటువంటి ప్రజలందరి యొక్క కోరికలను మన్నించి వాటిని అనుగ్రహించమని ఈ దివ్యబలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ఆమేన్. సహోదరి సహోదరులారా, మరి ఈ సమయంలో అంతోని వారికి తీసుకుని వచ్చినటువంటి రొట్టెలను స్వీకరించడం జరుగుతూ ఉంటుంది. దయచేసి వరుస క్రమంలో వస్తూ ఉంటారు కాబట్టి దయచేసి మధ్యలో ఖాళీ ఇవ్వవలసిందిగా మనవి. 2 వరుసలుగా రండి. గురువులు మీ దగ్గర
సర్వశక్తి కలిగిన దేవునికి అంగీకారము కలుగుగా ప్రార్థించండి. ఓ ప్రభువా, నీవు నీకుముగా పరమ పవిత్రుడవు, సర్వ పవిత్రతకు నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకుంటున్నాము. ఏ విధమైన మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువస్త్రంగా తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పం అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చి చూడాను. మీరందరూ దీనిని తీసుకుని భుజింపు మేరైన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంగా ఈ భోజనానంతరం పాత్రను అందుకొని మరలా నీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చి చూడాను. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయడైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారములకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నీ సముఖమును నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ తెలుసును జ్ఞాపకం ఉంచుకొనుడు. మా లియో జగత్ గురువులను, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్తానమగుదగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని
మీ దివ్య ప్రకాశం కనిపి చేర్చుకొను. అందరిపై దయ చూపి దేవుని కన్యతలుగు మరియ మాతతోను ఆమె పవిత్ర భర్త యొక్క పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ పునీత పాదుబాపురి అంతోని వారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాం. ఒక నిమిషం మనందరం కూడా మన యొక్క అంతోని వారి పండుగ సందర్భంగా మన విశాఖ పండుగ కూడా మనం అందరం కూడా కొనియాడుతున్నాం. భక్తి ప్రపత్తులతో మనం అందరం కూడా ఒక నిమిషం మౌనంగా ఉండి, మీకు చాలా అవసరాలు ఉంటాయి, బోల్డ్ అనే అవసరాలు ఉంటాయి, కానీ ఒక ప్రధానమైనటువంటి అవసరాన్ని దేవుడు తీర్చాలని వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను ఎన్ని అవసరాలు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రధానమైనటువంటి అవసరం అంతని వారి యొక్క శక్తివంతమైన విడుదల ప్రార్థన సహాయం ద్వారా ఆ దేవాది దేవులను ప్రసాదించిన ఒక్క నిమిషం మౌనంగా ఉండి నెమ్మడంగా ఆ దేవాది దేవునికి మనం ఒక చిన్న చిత్రం వేసి మనకి ఏం కావాలని మనం కోరుకుంటున్నాము దానికి రూపకల్పన చేసి దాన్ని నెరవేర్చమని ఒక నిమిషం మౌనంగా ఉండి ప్రార్థన చేయండి. విచారణ గురువుల కోసం ప్రార్థన చేయండి, దేవపాల గారి కోసం ప్రార్థన చేయండి, మన ఐస్యం అమ్మగారుల కోసం ప్రార్థన చేయండి, ఉపాధ్యాయ ఉపదేశం కోసం ప్రార్థన చేయండి, పెద్ద సభ్యులు, ఎవరి ప్రాయక బిడ్డలు, చిన్నారి పిల్లలు, మరి ఎవరి ప్రాయక బిడ్డలు అందరినీ దేవుడు దీవించాలని ఒక నిమిషం ప్రార్థన చేయండి. ఈ పండుగ సందర్భంగా దేవుడు ఇంకా హేరాళమైనటువంటి వరాలతో అనుగ్రహాలతో వత్సవాయి విచారణ దండిగా మెండుగా ప్రభువు దీవించాలని ప్రార్థన చేయండి. ఇప్పుడు మనం అందరం కలిసి ఆ ప్రభువే స్వయంగా నేర్పినటువంటి పరలోక ప్రార్థనను రెండు చేతులు చాచి భక్తి విశ్వాసాలతో నింపడముగా ఆ ప్రభువే నేర్పినటువంటి పరలోక ప్రార్థన ద్వారా తండ్రి అయినటువంటి దేవుని వేడుకను. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందును నెరవేరినట్టు భూలోకమందును నెరవేరుగాక. నాటికి కావలసిన నాయకులు నాకు ఇవ్వండి, నా యొక్క పుట్టిన వారిని నేను మన్నించినప్పుడు నా పుట్టిని మీరు మన్నించండి, నా మోసంలో ప్రభువా నికుడు నుండి మమ్మల్ని రక్షింపము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము, నీ దయానుగ్రహములను నా పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదాము కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. మీ అపోస్తలులతో రచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము, నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతియు సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. Amen.
యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి పాత్రులైనారు. కానీ మీరు నా పలికిన నా స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవమునకు కాపాడుగాక. ఆమేన్. జనమా ప్రభు
పునీత పాదవాపురి అంతోని వారి ప్రార్థన. మహిమగల పాదవాపురి పునీత అంతోని వారి కాంతి వరకు కూడా సర్వదా మీతోనే ఉండును అని క్రీస్తు ప్రభువు నడుస్తున్నాడు. ప్రార్థించుదాము. అందరూ కూడా ఈ ఆఖరి ఆశీర్వాదంలో పాల్పంచుకోండి. చేతులు జోడించండి. ఒక నిమిషం మౌనంగా ఉండి ఈ పండుగ దినాన ఈ ఆఖరి క్షణంలో దేవుని యొక్క ఆశీర్వాదం కోసం ప్రార్థించుదాం. ఓ ప్రభువా, పునీత పాదవాపురి అంతని వారు భక్తి శ్రద్ధలతో సువార్త పరిచయం నిర్వహించి నిత్య జీవన సౌభాగ్యమును నీతో శాశ్వత ఐక్యమును సాధించెను. అతని సంస్మరణ నాడు మేము నిర్వహించిన ఈ పరమ పవిత్ర పూజా కార్యం ద్వారా పరమానందమును అనుభవించే యోగ్యతను మాకు దయచేయమని ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ప్రభు మీతో ఉందురుగాక. శక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మందరిని దీవించి ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. చివరిగా దేవపాద గారిని నన్ను ఎంతో ప్రేమతో అభిమానంతో మరి మమ్మల్ని సుదీర ప్రాంతాల నుంచి ఆహ్వానించినటువంటి జోజి ఫాదర్ గారికి ఈ సంఘ విశ్వాసులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఆ పరమ తండ్రి మరి జోజి ఫాదర్ గారి యొక్క ఆలన పాలనలో మిమ్మల్ని అందరినీ కూడా పటిష్టమైనటువంటి కథోలిక విశ్వాసంలో నడిపింపబడేటటువంటి బిడ్డలుగా దేవుడు దీవించాలని, ఆ ఫాదర్ గారికి కావలసినటువంటి తెలివిని, జ్ఞానాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని మీ అందరి యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ఇద్దరి తరఫున ఫాదర్ గారికి మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. సహోదరి సహోదరుల ఈరోజు చక్కగా మరి కార్యక్రమానికి పీఠాన్ని అలంకరించినటువంటి ఐసెఫ్ సిస్టర్లకు, రీనా సిస్టర్, జ్యోతి సిస్టర్ గారికి, అదేవిధంగా ఈనాడు చక్కగా పాటలు పాడినటువంటి కోటి వారి బృందానికి, అదేవిధంగా కీబోర్డ్ ప్లే చేసిన నాగార్జున గారికి కూడా గట్టిగా చప్పలతో అభినందనలు ఇచ్చేద్దాం. అదేవిధంగా ఉపదేశ మాస్టర్లు అందరికీ కూడా కృతజ్ఞతలు. మరి సంఘ పెద్దలకు, మర్యాద సభ్యులకు, విశ్వాసులకు, యువకులకు అందరికి కూడా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి పీఠం మీద ఉన్నటువంటి దివ్య మందస్సాన్ని అంటే ఇదిగో అందువల్ల వారి అస్థికలను ముందు పెట్టుకొని వెళ్ళవలసిందిగా మనం ఈ రోజు ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి ఆయన అస్థికల ద్వారా దేవుడు గొప్ప అద్భుతాన్ని చేసుకుంటారు. కాబట్టి వారి అస్థికలను ముద్దాడి మరి భోజనానికి వెళ్ళవలసిందిగా మనకి మరి అందరికి కూడా